శ్రావణి గురించి నాకెందుకు చెప్పలేదు. తనంటే నాకెంత ఇష్టం నీకు ఒకదానికే తెలుసు. నా బాధ ఏంటో కూడా నీకే తెలుసు. ఎందుకు ఇలా చేసావు? నువ్వంటే నాకు ఇష్టం, మోజు, ప్రేమ. అయితే దూరం చేసేస్తావా? నీకు పెళ్ళైంది అనుకుంది, అదే భ్రమలో ఉంది. నేను కావాలనే నిజం చెప్పలేదు. ఒక్కరోజు, కేవలం ఒక్కరోజు దాంతో తిరిగిన దానికే నీకింత ప్రేమ ఉంటే, రోజు రోజు నేను చూస్తున్నాను నీ మీద నాకెంత ప్రేమ ఉండాలి. ఎలాగైతే నువ్వు అమ్మాయిని కావాలనుకుంటున్నావో అలాగే నేను నిన్ను కావాలనుకుంటున్నాను. అర్థమైందా? ఇప్పటికీ శ్రావణే కావాలనుకుంటే వెళ్ళు, తనతో హాయిగా ఉండు. ఎక్కడ శ్రావణి? భోపాల్ వెళ్ళిపోతుంది. సారీ సంజన. भोपाल जाने वाले भोपाल एक्सप्रेस 3 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए तैयार है. नंबर 6 ఎందుకు చెప్తున్నానో విను. నీ జీవితం పాడు చేసుకోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, మీరు భోపాల్ వెళ్తున్నారా? లేదండి, మా ఫ్రెండ్ వెళ్తుంది. ఏమీ లేదు, ఆవిడ మాకు తెలిసిన ఆవిడ భోపాల్ వస్తున్నారు. బీపీ పేషెంట్, కాస్త చూస్తూ ఉండండి. నేను పక్క బోగిలోనే ఉంటాను. ఏ సుబ్రహ్మణ్యం వచ్చాడు. పాపం నీకోసం వెతుకుతున్నాడు. చెప్పేస్తాను. సొత్తు శ్రావణి, శ్రావణి ఈ ఒక్కసారి నా మాట విను. చెప్పేస్తాను. శ్రావణి, 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 శ్రావణి. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఇది నా పెళ్ళాం. ఏం పీకుతావురా? వద్దు,
శ్రావణి 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 ఆగు శ్రావణి ఆగు శ్రావణి శ్రావణి రావద్దు, దగ్గరికి వస్తే దూకేస్తాను. నువ్వు దూకితే ఒక క్షణం కూడా ఆలోచించుకున్నా నేను కూడా దూకేస్తాను. నీకోసం ఎంత అరటంగా తిరుగుతున్నానో తెలుసా? ఇన్నాళ్ళు మనశాంతి లేకుండా బతుకుతున్నాను. నువ్వు దూరమైన దగ్గర నుండి నిన్ను చూడాలి చూడాలి అని ప్రతిరోజు నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది. తిను కనిపించేసరికి నన్ను ఒక్కడనే వదిలేసి ఎలా చావాలనుకుంటున్నావు? ఏం చేయను? నేను మీ ఇంటి కోడలుగా రావటం మీ అమ్మగారికి ఇష్టం లేదు. నీతో కలిసి బతికేది నేను, మా అమ్మ కాదు. ఇంకా సంజన మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. కానీ నేను చేసుకోవట్లేదే. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకేంటి? ఏ నరకంలో అయితే ఉండకూడదు అనుకున్నాను, తప్పించుకుని తిరుగుతున్నాను. వాడే ఈ తాళి కట్టేశాడు. ఇంకా నేను ఎందుకు బతకాలి? అయితే చచ్చిపోతావా? బలవంతంగా వాడెవడో తాళి కట్టేసి పెళ్ళైపోతుందా? నువ్వు ఆ తాళికి వాల్యూ ఇవ్వటం, ఆ వెధవ కోసం నువ్వు చచ్చిపోవటం కరెక్టా? కాదు. పసుపు తాడు ముఖ్యం కాదు, కట్టిన మనిషి ముఖ్యం. ఆవేశంలో ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు. దయచేసి నన్ను వంట చేయవద్దు ప్లీజ్. తర్వాత ఏంటి? ఏముంది, వెంటనే గ్యాస్ స్టవ్ ఒకటి కొనాలి. మెస్ తినలేక వస్తున్నాను. తర్వాత సంజన ఉద్యోగం పీక్కుండా ఉంటే ఓకే, లేకపోతే వేరే ఉద్యోగం చూసుకోవాలి. మరి నేను? ఉంటే రెండు ఉంటాయి, ఊడతాయి రెండు ఊడతాయి. మనం మాత్రం ఆ ఇంట్లోనే ఉందాం. అలాగే. ఇంకా పాప కావాలా బాబు కావాలా? ఇద్దరూ కావాలి. సర్లే, మెల్లగా ట్రై చేద్దాం. విజ్ఞాన భారతి పబ్లిక్ స్కూల్లోనే మన పిల్లల్ని జాయిన్ చేద్దాం. నాకు కొద్దిగా చిరాకు ఎక్కువ. ఆలు లేదు చూలు లేదు, స్కూల్ పేరు మాత్రం విజ్ఞాన భారతి. నా సంగతి మీకు తెలీదు, నేను ఇంకా గయాల్ని. అబ్బా చా. పెళ్ళయ్యాక తెలుస్తుందిగా మీకు.